ఎవ్రీవన్, చాలా సూపర్ టేస్టీగా ఉండే బోటీ ఫ్రై ప్రిపరేషన్ కోసం ముందుగా బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్లడ్ ఇందులో వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది బోటీ కర్రీ అనేది. బ్లడ్ని కూడా మనం హీట్ చేయడం వల్ల గట్టిపడుతుంది. వాటిని పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం బోటీని కూడా వేసేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ బ్లడ్ పీసెస్ని కూడా వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో సరిపోయేంత చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ బోటీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాతనే లెమన్ జ్యూస్ ఇందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్టీగా ఉండదు. చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ యూజ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బోటీ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.